నమస్కారం. కీపోకు స్వాగతం. హై బీపీ, షుగర్ జబ్బులాగే ఇవాళ థైరాయిడ్ లోపాలనేవి జీవితకాలపు శాపాలుగా పరిణమిస్తున్నాయి. ప్రత్యేకించి మహిళల్లో నేడు హైపోథైరాయిడిజం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో థైరాయిడ్ లోపాలకు అసలు కారణాలు, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం సమస్యలకు అందుబాటులో ఉన్న చికిత్సా మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. తినకపోతే నీరసం, తింటే ఆయాసం అని మనం అప్పుడప్పుడు వాపోతూ ఉంటాం. థైరాయిడ్ పనితీరు విషయంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువైనా ఎక్కువైనా ఎక్కడ లేని చిక్కులు వచ్చి పడుతూ ఉంటాయి. హార్మోన్ తగ్గితే నెలసర్లు గాడి తప్పడం, గర్భం ధరించలేకపోవడం, బరువు పెరిగిపోవడం వంటి సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అయితే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైతే బక్కపల్చగా మారిపోవడం, గుండెలో దడ, ఆయాసం, హైరానా, హడావిడి ఇలా సమస్యల చిట్టా చాలానే ఉంటుంది. అసలు ఏమిటి థైరాయిడ్? థైరాయిడ్ లోపాలు ఎందుకు వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? వీటికి చికిత్స ఏంటి? థైరాయిడ్ లోపాల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు దగ్గర ముందు వైపు మన గాలిగొట్టానికి చిన్న సీతాకోక చిలుకల కరుచుకొని ఉంటుంది థైరాయిడ్ గ్రంథి. చూడ్డానికి ఇది చిన్నదే గాని పనిలో మాత్రం చాలా పెద్దది. మన శరీరం మొత్తాన్ని, ఒంట్లోని ప్రతి కణాన్ని, ప్రతి అవయవాన్ని చురుకెత్తించే బృహత్తరమైన బాధ్యత నిర్వర్తిస్తుంటుంది ఈ గ్రంథి. ఈ గ్రంథి స్రవించే హార్మోన్లే దేహానికి చురుకుదనాన్ని ఇస్తుంటాయి. అంతేకాకుండా ఈ హార్మోన్ మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ లాంటివన్నీ కూడా ఈ గ్రంథి ఆధీనంలోనే ఉంటాయి. ఇది ఉత్పత్తి చేసే క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ శరీరంలో కాల్షియం సమతుల్యతను కాపాడుతుంది. ఏవైనా కారణాల వల్ల థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లో హెచ్చుతగ్గులొచ్చినప్పుడు థైరాయిడ్ సమస్యలనేవి వస్తుంటాయి. ట్రైఐడోథైరోనిన్, టెట్రాఐడోథైరోనిన్ లేదా థైరాక్సిన్ అన్నది థైరాయిడ్ గ్రంథి నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ అన్నది ఉత్పత్తి అవడం వల్లనే బాడీ మెటబలిజం అన్నది మెయింటైన్ అవుతుంది. బాడీ యొక్క పెరుగుదల అన్నది సరిగ్గా ఉంటుంది. మన నిద్ర కరెక్ట్గా రావాలన్నా, మనకి టైంకి ఆకలి వేయాలన్నా ఈ థైరాయిడ్ హార్మోన్ అన్నది చాలా చాలా ముఖ్యమైనది. అయితే ఈ థైరాయిడ్ గ్రంథి నుండి ఎంత థైరాక్సిన్ ఉత్పత్తి అవ్వాలన్నది హైపోథాలమో పిట్యూటరీ థైరాయిడ్ యాక్సిస్ అన్నది డిసైడ్ చేస్తుంది. ఈ యాక్సిస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు థైరాక్సిన్ ఉత్పత్తి తక్కువ అవడమో లేదా ఎక్కువ అవడమో జరుగుతుంది. ఎప్పుడైతే అది తగ్గుతుందో దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం. పెరిగినప్పుడు హైపర్ థైరాయిడిజం అని పిలుస్తాం. ఈ హైపర్ థైరాయిడిజమే థైరోటాక్సికోసిస్కి లీడ్ చేస్తుంది. అయితే ఈ థైరాయిడ్లు అది ఒకసారి థైరాయిడ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ థైరాయిడ్లో కొందరిలో కంతులు అన్నవి వస్తాయి. ఈ కంతులు ఎందుకు వస్తాయి? చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. అయితే ఇక్కడ ఈ కంతిని ఐడెంటిఫై చేయడం ఎలా అని ఇంకో కన్ఫ్యూషన్. ఈ కంతిని ఐడెంటిఫై చేయడానికి మనం మెడని మన అద్దం ముందర నిల్చొని మన మెడనెత్తి నీళ్లు మింగినప్పుడు ఇది యాడమ్స్ యాపిల్. దీని కింద ఏదైనా ఒక స్వెల్లింగ్ పైకి కదులుతుంది, మింగినప్పుడల్లా పైకి వచ్చి కిందికి వస్తుందంటే దాన్ని మనం థైరాయిడ్ గ్రంథి అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అట్లా ఉంటే డాక్టర్ని కలవాలి. అయితే ఈ థైరాయిడ్ గ్రంథి పెరగడానికి కారణాలు ఫిజియోలాజికల్ ఉంటాయి, పెథాలజికల్ ఉంటాయి. ఫిజియోలాజికల్ అంటే ప్యూబర్టీ టైంలో, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యే టైంలో సహజంగానే థైరాయిడ్ కొంచెం పని ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా స్వెల్ అవుతుంది. క్రమేపీ సంవత్సరంన్నర లోపల అది నార్మల్ సైజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొందరిలో ప్రెగ్నెన్సీ టైంలో పెరిగే ఛాన్సెస్ చూస్తాం. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నార్మల్ సైజ్కి రావడం అనేది కూడా చూస్తూ ఉంటాం. పెథాలజికల్ కాజెస్ వచ్చేసరికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మకుంటే పాపకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎట్ ది సేమ్ టైం కొన్ని ఎండమిక్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్లో ఒక ట్రైబల్ రీజన్ తీసుకుంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి దొడ్డుప్పే తీసుకోవడం జరుగుతుంది. ఐడిన్ అనేది డెఫిషియెంట్ ఉండడం వల్ల వీళ్ళ ఏరియా అందరిలో కూడా థైరాయిడ్ అనేది మనం చూడడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు నల్గొండలో కొన్ని ప్రాంతాలు తీసుకుంటే ఎక్సెసివ్ ఫ్లోరిన్ ఇంటేక్ ఉంది. వాళ్ళల్లో కూడా మనం ఈ థైరాయిడ్ అన్నది ఎండమిక్గా చూడడం జరుగుతుంది. వీళ్ళంతా ఎక్సెసివ్ ఫ్లోరైడ్ కానీ లేదా ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఎక్కువగా థైరాయిడ్ అనేది చూస్తూ ఉన్నాం.
అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా చాలామంది ఇంకా దొడ్డుపై కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇవే కాకుండా కొన్ని గాయిట్రోజెనిక్ డైట్ అని అంటాం, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రోకలీ లాంటివి, జొన్నలు, కొన్ని మిల్లెట్స్, ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా ఈ థైరాయిడ్ అన్నది కొద్దిగా డ్యామేజ్ అవుతుందని రీసెర్చ్ చూపిస్తోంది. థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేస్తే జీవితం మబ్బుగా మందకొడిగా అయిపోతుంది. దీన్నే హైపోథైరాయిడిజం అంటారు. దీనివల్ల శరీరం లావు కావడం, మందబుద్ధి, మతిమరుపు, పనిపైన ఆసక్తి లేకపోవడం, మలబద్ధకం, రక్తహీనత, రక్తపోటు తగ్గిపోవడం, చర్మం పొడిబారినట్టుండటం, వెంట్రుకలు రాలిపోతుండటం జరుగుతుంది. హైపోథైరాయిడిజం స్త్రీలలో ఉంటే నెలసరి సరిగ్గా రాకపోవడం, 2-3 నెలలకు ఒకసారి రావడం లేక 6 నెలల వరకు రాకపోవడం, రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సంతానలేమి సమస్య తలెత్తుతుంది. ఒకవేళ గర్భం ధరించినా అబార్షన్ కావడం జరుగుతుంది. గర్భిణిగా ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టుకతోనే లోపంతో జన్మించే అవకాశాలుంటాయి. మానసిక ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, గుండె సంబంధిత వ్యాధులతో జన్మించడానికి ఆస్కారం ఉంటుంది. హైపోథైరాయిడిజం అంటే ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా తక్కువ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు మెటబలిజం అన్నది చాలా తగ్గిపోతుంది. ఈ మెటబలిజం తగ్గడం వల్ల మనుషులు లావెక్కుతారు. అంతేకాకుండా అన్ని రకాల సెక్రీషన్స్ అన్నవి తగ్గిపోతాయి. ఇప్పుడు నెలసరి ఆడవాళ్ళలో నెల అయ్యే బహిష్టు కాస్త 1 నెలకి అవ్వాల్సింది 2 నెలలకు అవడము, లేకపోతే ఇంకా ఎక్కువ టైం తీసుకోవడము, అవ్వాల్సినంత అవ్వకపోవడము అన్నది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకోటి గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అన్నది సాధారణంగా 1.5 నుండి 2 గంటల్లో అవ్వాలి. అంటే కడుపు ఖాళీ అవ్వాలి ఆ టైంలో. ఈ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అన్నది కూడా డీలే అవుతుంది. అందుకే వీళ్ళు కొద్దిగా తిన్నా కడుపు ఫుల్ అయిపోయిన సెన్సేషన్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం తక్కువ తిన్నా బరువు పెరిగిపోతున్నాననే ఫీలింగ్ వీళ్ళల్లో ఉంటుంది. పేగుల్లో చలనం అన్నది చాలా మటుకు తగ్గిపోతుంది. మోషన్ ఎంత ఎక్కువసేపు పేగుల్లో ఉంటే అది అంత గట్టిపడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వీళ్ళల్లో కాన్స్టిపేషన్ అది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మోషన్ వెళ్ళినప్పుడు ముక్కడానికి ట్రై చేస్తారు కాబట్టి వీళ్ళల్లోనే మనం ఫిషర్స్ లాంటివి, ఆర్షములలు లేదా పైల్స్ లాంటివి, ఫిస్టులలు లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా వీళ్ళ సెక్రీషన్స్ అన్నీ స్కిన్ సెక్రీషన్స్ అన్నీ తగ్గడం వల్ల వీళ్ళకి చెమట ఎక్కువ పట్టదు. వీళ్ళు చలిని అస్సలు తట్టుకోలేరు. ఇదే కాకుండా వీళ్ళకి వచ్చిన ఆలోచనలే మళ్ళీ రావడం, రిపీటెడ్ థాట్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ అన్నది చాలా సివియర్గా ఉంటాయి. అండ్ ఎక్కువ ఆలోచించి వీళ్ళు స్లోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు చాలా కన్ఫ్యూషన్లో ఉంటారు. ఇది హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండడం అనేది ఇవాళ స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తోంది. కీలకమైన థైరాయిడ్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోవడంతో మహిళల్లో నెలసరి చికాకులు మొదలుకొని గర్భధారణ వరకు అనేక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. హైపోథైరాయిడిజం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి పనిచేస్తే జీవితం అతలాకుతలమవుతుంది. అంతా హంగామా, హైరానా అయిపోతుంది. దీన్నే హైపర్ థైరాయిడిజం అంటారు. బరువు తగ్గడం, అధిక రక్తపోటు, చేతులు వణకడం, నిద్రలేమి, విరేచనాల వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. వీరిలో సంతానలేమి సమస్య కూడా ఉంటుంది. స్త్రీలు, పురుషులు, పిల్లలు వీరిలో ఎవరికైనా థైరాయిడ్ సమస్య రావచ్చు. అయితే థైరాయిడ్ సమస్య స్త్రీలలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. నేటి మన జీవన శైలి గజిబిజిగా తయారవడం, ఒత్తిళ్లు, ఆందోళనలు పెరిగిపోవడం, శారీరక శ్రమ తగినంత లేకపోవడం, పౌష్టికాహార లోపం వల్ల, థైరాయిడ్ వ్యవస్థలో మార్పులు రావడం వల్ల ఈ థైరాయిడ్ సమస్యలనేవి మొదలవుతాయి. కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ సమస్యలున్నప్పుడు కూడా తరువాతి తరంలో వారికి అవి రావచ్చు. అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు వస్తుంటాయి. హైపర్ థైరాయిడిజంకి వచ్చేసరికి దీనికి రివర్స్ అవుతుంది. అంటే ఆ మెటబలిజం అన్నది చాలా ఎక్కువ అవుతుంది. వీళ్ళల్లోనే ఎంత తిన్నా వీళ్ళకి ఆకలి అవుతూనే ఉంటుంది, వీళ్ళు తింటూనే ఉంటారు, కానీ బరువు పెరగరు. మెటబలిజం ఎక్కువ ఉండడం వల్ల సెక్రీషన్స్ అన్ని ఇంక్రీజ్ అవుతాయి. వీళ్ళలో విరోచనాలు అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ స్వెట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు హీట్ని తట్టుకోలేరు. అట్ ది సేమ్ టైం వీళ్ళు చాలా ఇర్రిటబుల్గా, నర్వస్గా ఉంటారు.
అండ్ వీళ్ళల్లోనే చేతులు ఇట్లా స్ట్రైట్గా పెట్టమని అడిగితే వీళ్ళు నిలకడగా పెట్టలేరు, చాలా ట్రెమర్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా వీళ్ళ కళ్ళు ఎప్పుడైతే చూస్తామో ఈ కళ్ళు అన్నవి ఈ ఐలిడ్స్ అన్నవి వెనక్కి వెళ్ళిపోయి కనుగుడ్డ అన్నది బయటకు తోసుకొచ్చి కనబడుతూ ఉంటుంది, ఎగ్జాప్థాల్మస్ అంటాం. ఇది కరెక్ట్ టైంలో దీన్ని ఇంటర్వ్యూన్ చేయలేదు అంటే వీళ్ళలో కంటి చూపు అన్నది పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ హైపర్ థైరాయిడిజంలోనూ హైపోథైరాయిడిజం ఇద్దరిలో కూడా హెయిర్ ఫాల్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇద్దరిలో కూడా ట్రీట్మెంట్ టైంకి తీసుకోలేదు అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. హైపర్ థైరాయిడిజం పేషెంట్లలో అల్సర్లు లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. శరీరం మొత్తాన్ని చురుకెత్తించే అత్యంత కీలక హార్మోన్లు థైరాయిడ్ హార్మోన్లు. మన శరీర అవసరాలకు తగినట్టుగా థైరాయిడ్ గ్రంథి స్రవించే ఈ హార్మోన్లు రెండు, ఒకటి T3, 2 T4. అయితే శరీరంలో వీటి మోతాదుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇవి సరిపోతున్నాయా లేక వీటి అవసరం ఇంకా ఎక్కువ ఉందా, వీటిని ఇంకా స్రవించాలా లేక తగ్గించాలా అన్నది గమనిస్తూ అందుకు తగ్గట్టుగా థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించే హార్మోన్ మరొకటి మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అంటారు. థైరాయిడ్ సమస్యల్ని నిర్ధారించేందుకు ఈ TSH అత్యంత కీలకం. అయితే ఈ థైరాయిడ్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయడం అంటే టెస్ట్లకు అసలు అంతే లేదు. కామన్గా మనం చేసే టెస్ట్లలో T3, T4, TSH అన్నది చూసుకుంటాము. అవసరం పడితే ఫ్రీ T3, ఫ్రీ T4 అన్నది చూడడం జరుగుతుంది. ఒక్కోసారి థైరాయిడైటిస్ లాంటి డిసీజెస్ ఉన్నాయేమో కనుక్కోవడానికి లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి రేడియోన్యూక్లియోటైడ్ స్కాన్స్ అన్నవి చేపిస్తాం. దీన్ని బట్టి ఆ నాడ్యూల్ వామ్ నాడ్యూలా, హాట్ నాడ్యూలా, కోల్డ్ నాడ్యూలా అన్నది చెప్పడం జరుగుతుంది. హాట్ నాడ్యూల్ అంటే థైరాయిడైటిస్కి ఇండికేషన్, టాక్సిక్ గాయిటర్. అండ్ వామ్ నాడ్యూల్ అంటే అది నార్మల్ గాయిటర్ అని. కోల్డ్ నాడ్యూల్ ఉన్నప్పుడు అది క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అది హెల్ప్ చెప్తుంది. ఇవే కాకుండా మనం సాధారణంగా అల్ట్రాసౌండ్ నెక్ అన్నది చేస్తాము. ఇది చేసినప్పుడు థైరాయిడ్ యొక్క వాస్కులారిటీ ఎట్లా ఉంది, దాంతోపాటు పక్కనే మన లింఫ్ నోడ్స్ కూడా ఉన్నాయన్నది ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనం ఎక్స్రే నెక్ అన్నది సాధారణంగా అడుగుతూ ఉంటాం ముందు నుంచి పక్క నుండి. చేసినప్పుడు ట్రేకియా కంప్రెషన్ ఏదన్నా ఉందా, ట్రేకియా ఏమన్నా పక్కన డిస్లో సైడ్కి ఏమన్నా మూవ్ అయ్యి ఉందా అన్నది మనం తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇవే కాకుండా సిటీ స్కాన్, MRI లేదంటే క్యాన్సర్ని, అడ్వాన్స్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి PET CT లాంటివి చేపిస్తూ ఉంటాం. అయితే సిటీ ఇచ్చినప్పుడు కాంట్రాస్ట్ సిటీని సాధారణంగా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే ఫ్యూచర్లో రేడియో ఐడిన్ థెరపీస్ ఫాలోఅప్ చేయాలి అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి ఇప్పుడు హైపోథైరాయిడిజం పేషెంట్లలో వీళ్ళకి థైరాక్సిన్ అన్నది అందుబాటులో లేదు కాబట్టి వీళ్ళ మెటబాలిజం తగ్గిపోతుంది. అందుకే వీళ్ళకి మనం థైరాక్సిన్ ఎంత కావాలి వీళ్ళ వెయిట్ని బట్టి, వీళ్ళ TSH లెవెల్స్ని బట్టి ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. అది రోజు మార్నింగ్ ఈ డోస్ ఫాస్టింగ్లో తీసుకుంటే ఈ థైరాయిడ్ అన్నది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెగ్యులర్గా దీన్ని 3 monthsకి ఒకసారి రిపీట్ చేసుకొని ఆ నార్మల్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నంత వరకు ఇదే డోస్ కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఆ డోస్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు హైపర్ థైరాయిడిజంకి వచ్చేసరికి వీళ్ళలో థైరాక్సిన్ ఎక్కువ అవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ థైరాక్సిన్ని తగ్గించడానికి మనం యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అన్నవి వాడతాం. ఈ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్లో సాధారణంగా కార్బిమజోల్, నియోమర్కోజోల్ లేదా ప్రొపైల్ థయోయురాసిల్, ప్రొపన్లాల్, లుగోల్సైడిన్ ఇటువంటివి మనం వాడుతూ ఉంటాం. కాకపోతే వీటన్నిటికీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అయితే 45 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి టాక్సిక్ గాయిటర్ ఉంటే రేడియో ఐడిన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. థైరాయిడ్ సమస్యలకు ఖచ్చితంగా చికిత్స తీసుకోవాలా, పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుందనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. నిజానికి పురుషుల విషయం ఎలా ఉన్నా మహిళల విషయానికి వచ్చేసరికి థైరాయిడ్ను చాలా కీలకమైన హార్మోన్గా చెప్పుకోవాలి. ఋతుచక్రం మొదలుకొని బరువు వరకు చాలా వాటిలో థైరాయిడ్ హార్మోనే కీలకం. థైరాయిడ్ సమస్యల్ని ఆదిలోనే గుర్తించడం ఎలాగో, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం మొత్తాన్ని చురుకెత్తించే అత్యంత కీలకమైన థైరాయిడ్ హార్మోన్ల విషయంలో తరచూ ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. సమస్య ఉన్నట్టే ఉంటుంది, కానీ చికిత్స ఆరంభించాల్సిన అవసరం ఉందా లేదా అనేది అర్థం కాదు.
నిజంగా సమస్య ఉందా లేక అది సహజంగా తలెత్తిన శారీరక పరిణామమేనా అన్న అనుమానం పీడిస్తుంటుంది. మొదట ఎదురయ్యే సంశయం ఇదే. డోలాయమానం పరీక్ష చేసి చూస్తే విలువల్లో కొద్దిగా తేడా కనపడుతుంది. మరీ ఎక్కువుంటే చికిత్సలు ఎలాగూ తప్పదు. కానీ కొద్దిగా పెరిగినప్పుడు చికిత్స ఆరంభించాలా అక్కర్లేదా? స్థాయిలు పెరిగినంత మాత్రాన అందరికీ చికిత్స ఆరంభించాల్సిన అవసరం లేదు. వ్యక్తిని బట్టి, బరువును బట్టి, వయస్సును బట్టి, పరిస్థితుల్ని బట్టి దీనిపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అవసరమైతే మరికొన్ని పరీక్షలు చేసైనా సరే ఏం చెయ్యాలన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ ట్యూమర్స్ ఉంటాయో, పేషెంట్ ఎప్పుడైతే యూథైరాయిడ్ స్టేట్లో ఉంటారంటే థైరాయిడ్ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు వీళ్ళని సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ కంతి ఎక్కడ ఉంది, ఇది ఎటువంటి కంతి అన్నది నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అని చేపిస్తాం. ఎఫ్ఎన్ఏసి అయిన తర్వాత దాని సెల్యులారిటీ ఏంటి అన్న దాన్ని బట్టి దానికి ఏం సర్జరీ చేయాలన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా బినైన్ స్వెల్లింగ్స్కి అవి ఎక్కడ ఉంటే ఆ పర్టికులర్ పార్ట్ని మాత్రం తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఉంటే రైట్ హెమీథైరాయిడెక్టమీ చేయడం జరుగుతుంది, అంటే సగ భాగం థైరాయిడ్ని తీసేయడం జరుగుతుంది. కొన్నిసార్లు టాక్సిక్ నాడ్యులర్ గాయిటర్స్ ఉంటాయి. ఈ టాక్సిక్ మల్టీనాడ్యులర్ గాయిటర్ ఉన్నప్పుడు ఇది ఎప్పుడన్నా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీటిలో హిమరేజ్ అయింది అంటే ఇది సడన్గా ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోయి లారింజియల్ ఈడిమా క్రియేట్ చేయవచ్చు, కంప్రెషన్ అనేది రావచ్చు, రెస్పిరేటరీ అబ్స్ట్రక్షన్కి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం అంతవరకు ఆగకుండా ముందే దానికి సర్జరీ చేసుకోవడం బెటర్. అయితే ఇట్లాంటి వాళ్ళల్లో మనం సాధారణంగా నాన్ టాక్సిక్ ఎంఎన్జీ ఉన్నప్పుడు సబ్టోటల్ థైరాయిడెక్టమీ అని చేస్తాం. అంటే రెండు పక్కల ఒక 4 గ్రాములు థైరాయిడ్ టిష్యూని మట్టుకు వదిలేసి మిగిలిందంతా తీసేస్తాం. అయితే ఎప్పుడైతే టాక్సిక్ ఎంఎన్జీ ఉంటుంది, లేకపోతే కొన్ని థైరాయిడ్ క్యాన్సర్లు ఉంటాయో వీళ్ళల్లో మనం మొత్తం టోటల్ థైరాయిడెక్టమీ చేయడం జరుగుతుంది. అయితే ఈ టోటల్ థైరాయిడెక్టమీ చేసిన తర్వాత కొన్ని రకాల డెఫిషియన్సీస్ రావచ్చు అండ్ ఒక్కోసారి క్యాన్సర్ అనేది రికరెన్స్ అవ్వచ్చు. కాబట్టి ఏమేం టెస్టులు చేయాలో రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇన్వెస్టిగేషన్స్లో ఒక్కోసారి క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి మనం కొన్ని రకాల ట్యూమర్ మార్కర్స్ని కూడా చేస్తాం. థైరోగ్లోబులిన్స్ లేదంటే కార్సినో ఎంబ్రియోనిక్ యాంటీజెన్ అన్నది, CA19-9 అన్నవి, ఇవన్నీ రెగ్యులర్గా చూసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ సర్జరీ చేసినప్పుడు ఓపెన్ సర్జరీ ఉంది, అట్లాగే మినిమలీ ఇన్వేసివ్ వీడియో అసిస్టెడ్ థైరాయిడెక్టమీ అని కూడా ఉంది. అయితే ఈ మినిమలీ అసిస్టెడ్ సర్జరీస్ ఎప్పుడైతే చిన్న సైజ్ నాడ్యూల్స్ ఉంటాయో, ఏవైతే నాన్ టాక్సిక్ స్మాల్ సైజ్ సాలిటరీ థైరాయిడ్ నాడ్యూల్స్ ఉంటాయో వాళ్ళల్లో ఇది చేయడం చాలా ఈజీ. ఒకవేళ పెద్దగా ఉంది నాడ్యూల్, టాక్సిక్గా ఉంది, ఓపెన్ సర్జరీయే బెటర్. అయితే ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లోనే, ఆడవాళ్ళలోనే ఈ హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాము. హైపర్ థైరాయిడిజం కూడా మగవాళ్ళ కన్నా 8 రెట్లు ఎక్కువ ఆడవాళ్ళలోనే చూస్తున్నాము. అయితే ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళ చాలామందిలో మనం విటమిన్ B12, విటమిన్ D డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. వీళ్ళల్లోనే అసోసియేటెడ్ డయాబెటీస్ అన్నది, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు థైరాయిడ్ చెక్ చేయించుకోండి, థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు డయాబెటీస్కి చెక్ చేయించుకోండి. రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకొని, రెగ్యులర్గా ఈ థైరాయిడ్ టెస్టులు చేసుకొని ఇది ఎప్పుడైతే నార్మల్గా ఉంటుందో కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు అటెండ్ అవుతే రిజల్ట్స్ బాగుంటాయి. అది ముదిరిన తర్వాత మీరు చేయగలిగింది ఏమీ ఉండదు. నాకేదో అయిపోయింది అనే దానికన్నా వాళ్ళు దే హ్యావ్ టు డూ థింగ్స్ విచ్ విల్ ఇంక్రీజ్ దర్ మెటబలిజం. ఇప్పుడు మెటబలిజం పెరగాలి అంటే ప్రొద్దున సూర్యునితో పాటు లేవాలి. ఎప్పుడైతే సన్ రైజ్ ఉంటుందో అప్పుడు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయాలి, వాటర్ అన్నది కన్జంప్షన్ ఇంక్రీజ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అండ్ రాత్రి అవుతున్న కొద్దీ మెటబలిక్ రేట్ సహజంగానే తగ్గిపోతుంది. కాబట్టి లేట్ నైట్ ఫుడ్ అన్నది అవాయిడ్ చేయడం మంచిది. సో ఈ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఈ ఒత్తిళ్ళని ఎట్లా తట్టుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటిది చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి, ఎంతో కొంత నడుస్తూ ఉండాలి, మెడిటేషన్ లాంటిది చేయడం వల్ల డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఆహార పద్ధతుల్లో ఒకటేసారి ఎక్కువ తినకుండా గంటకు ఒకసారి చిన్న చిన్న క్వాంటిటీస్ తీసుకోవడం వల్ల వీళ్ళు తిన్న ప్రతిసారి పేగుల్లో చలనం అన్నది ఇండ్యూస్ అవుతుంది. గంటకు ఒకసారి ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల మెటబలిక్ రేట్ అన్నది కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సరైన పౌష్టికాహారం తీసుకోవడం, నిత్యం 1 గంట పాటైన నడక, జాగింగ్, డాన్స్, యోగా లాంటివి చేయడం, ఒత్తిళ్లు ఆందోళనలు ఉంటే తగ్గించుకోవడం, ఇప్పటికీ అధిక బరువు ఉంటే తగ్గడం, అయోడిన్ ఉన్న ఉప్పు వాడుకోవడం, అవసరమైతే తరచుగా పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం,
మరీ అవసరమైతే ఆఖరి అస్త్రంగా సర్జరీ చేయించుకుని థైరాక్సిన్ హార్మోన్ బయట నుంచి తీసుకోవడం లాంటి జాగ్రత్తల ద్వారా థైరాయిడ్ తెచ్చిపెట్టే సమస్యల నుంచి బయటపడొచ్చు. థైరాయిడ్ లోపాలకు నిత్యం క్రమం తప్పకుండా మందుల్ని మింగడం ఒక్కటే పరిష్కారం. ఓవైపు క్రమం తప్పకుండా మందులు మింగుతూ మరోవైపు ఆహారం, అలవాట్లు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పటికీ నిశ్చింతగా కాలం గడిపేయచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.